తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా యాంకర్ అండ్ యాక్ట్రెస్ విష్ణుప్రియ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీని గురించి మాట్లాడేందుకు మనతో పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఈరోజు పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ గురించి అప్పుడు వివాదం జరిగింది. ఆమె కేసులు పెట్టింది, చాలా ఇష్యూస్ వేసింది. నా గురించి ఎవరు టార్గెట్ చేయొద్దు నేను అని ఒక టైప్ ఆఫ్ వార్నింగ్ ఇచ్చింది యూట్యూబర్స్కి కావచ్చు, సోషల్ మీడియా ఇన్వాల్వ్. కానీ ఈరోజు పెయిడ్ సబ్స్క్రిప్షన్లకి ఆమె అందించే కంటెంట్ ఎంత వల్గర్గా ఉందంటే ఆ భాష కూడా. సో దీనికి ఈరోజు వరకు మరి తను ఆన్సర్ చేయలేకపోతుంది. ఎందుకు ఈట ఇన్ఫ్లుయెన్సర్గా, యాక్టర్గా, సొసైటీలో గుర్తింపు ఉన్న లేడీ ఇలా డబ్బు కోసం దిగజారి మాట్లాడటం, దిగజారి ప్రవర్తించడం ఎలా చూడాలి? ఇక్కడ విష్ణుప్రియ విషయం తీసుకుంటే ఆమె మోడల్గా, యాక్ట్రెస్గా పెద్ద రాణించలేకపోయింది. స్టేజ్ షోస్ ఏవో చేసుకుంది. చివరికి ఇలాంటి వాళ్ళందరికీ ఒక దారి చూపించే దారి దీపం బిగ్ బాస్. ఆ బిగ్ బాస్లో కూడా వెళ్ళింది. అక్కడ బాగానే దారి చూపించినట్టున్నారు. బయటకు వచ్చిన తర్వాత బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్స్, ఏదో ఒక చట్ట వ్యతిరేకమైన పని చేయిందే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు బిగ్ బాస్కి అన్యాయం చేసినట్టు అవుతుంది ఏమీ చేయకపోతే. సరే వచ్చింది, చేసింది. సరే దాని మీద ఒక వ్యతిరేకత వచ్చింది. ఏది? ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మీద వస్తే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎక్స్ప్లెనేషన్ అడిగారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారో లేదో తెలియదు, మీకు ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఏ అకౌంట్ నుంచి వచ్చినాయి, వివరాలు ఇమ్మని చెప్పి పోలీసులు అడిగారు. ఆ వివరాలు ఇచ్చిందా ఇవ్వలేదా, ఇస్తే అసలు ఎంత డబ్బు తీసుకుంది, ఎవరి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చిందో ఎందుకు అడుగుతారు అంటే వాళ్ళెవరో తెలుసుకోవటం కోసం, తెలుసుకుని వాళ్ళపై కూడా యాక్షన్ తీసుకోవటం కోసమే అడుగుతారు. లేకపోతే మీ ఇంట్లో జమా ఖర్చులు, మా ఇంట్లో జమా ఖర్చులు అడగందే ఆమె ఇంట్లో జమా ఖర్చులు ఎందుకు అడుగుతారు? ఆమెకు వచ్చే డబ్బుల గురించే కదా అడిగింది. అయితే అదేమైందో కూడా తెలియదు. ఎవరు మరి ఇన్ఫ్లుయెన్స్కి పడిపోయారో తెలియదు. కానీ అసలు ఆ కేసు ఏమైందో అతిగతి లేదు. ఆ తర్వాత ఈ కొత్త నయా దందా మొదలెట్టింది. మామూలుగా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండేది. ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఆమెకు దాదాపు 1.4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. అంటే 14 lakhs మంది. పొద్దున్నే లేచిన తర్వాత విష్ణుప్రియ గారు ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు, ఏం తింటారు, ఏం తాగుతారు, ఏం బట్టలు వేసుకుంటారు, ఆమె ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఆమె ప్రజెంట్ ప్లాన్స్ ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి అన్నీ చూస్తానికి ఆవిడ పేజ్లోకి వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. సరే మీరు ఎలాగూ నా పేజ్కి వచ్చి పోతున్నారు కదా, 14 లక్షల మంది. ఈ 14 లక్షల మంది ఒట్టిగా చూసిపోతున్నారు. నాకేంటి లాభం? నాకేదో ఇన్స్టాగ్రామ్ నుంచో ఫేస్బుక్ నుంచో ఏదో చిల్లర వస్తుంది, వాటితో నాకేంటి లాభం అని ఆలోచించింది ఈవిడ. ఆలోచించి ఆమె సబ్స్క్రైబర్స్లోనే ఆవిడ ఒక పోటీ, ఆమె ఫాలోవర్స్లోనే ఒక పోటీ పెట్టింది. మీలో ఎవరు 399 రూపాయలు ఇచ్చి నా సబ్స్క్రిప్షన్ తీసుకుని నేను ఓకే చెప్తే లోపలికి వచ్చి చూసేవాళ్ళు ఎంతమంది అని చెప్పి ఆవిడ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఇస్తే ఈ ఓపెన్ ఆఫరు వాళ్ళకే కాకుండా ప్రజానీకం మొత్తానికి ఆవిడ ఒక ఆఫర్ ఇచ్చింది. ఇస్తే ఆ ఆఫర్ని తీసుకొని 399 రూపాయలు కట్టి చాలామంది జాయిన్ అయ్యారు. ఈ జాయిన్ అయిన వాళ్ళు ఏం చూస్తున్నారు అనే బాధ జాయిన్ అవ్వని వాళ్ళకు ఉంటుంది. అందుకని వాళ్ళు చూస్తారు, వాళ్ళు జాయిన్ అవుతారు. ఈ జాయిన్ అయిన వాళ్ళు అవి ఫోటోలు తీసి ఇంకెవరికైనా షేర్ చేద్దామంటే కూడా కుదరదంట. ఏమో పకడ్బందీ చర్యలు ఉన్నాయి. సరే దీని మీద చాలామంది వివాదం చేశారు, చాలామంది మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను. ఆర్టీవీ వాళ్ళు లైవ్ పెట్టారు. లైవ్ పెడుతున్నాము ఈ విషయం మీద అని చెప్పి మేము లైవ్లో కూర్చున్నాం. ఇంకా లైవ్ స్టార్ట్ కాల. 850 మంది వచ్చేసారండి. అతను అన్నాడు, మీరేమో వ్యతిరేకిస్తారు మేడం, చూడండి ఎంతమంది వచ్చారో సబ్స్క్రైబర్స్.
సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు తీసుకున్నోళ్ళు కాదు, అసలు మేమేం చెప్తామో చూద్దామని చెప్పి లైవ్ లో జాయిన్ అయిపోయారు. అయితే నేనన్నా మరి ఏం చేస్తామండి, ఇప్పుడు వీళ్ళు 399 కూడా ఇచ్చుకోలేని వాళ్ళు ఉన్నారు ఏళ్లలో, మీరు స్క్రీన్ మీద ఏం వేస్తారో చూడటానికి వచ్చారు వాళ్ళు. అంత కక్కుర్తిలో ఉన్నారు, అంత మొహమాసిపోయి ఉన్నారు. మరి పని పాట లేకుండా ఇంకో ధ్యాస లేకుండా తయారైపోతున్నారు, వాళ్ళని తయారు చేస్తున్నారు. సో నువ్వు రెచ్చగొట్టబట్టే కదా వాళ్ళు డబ్బులు కట్టి మరి చూడాలంటే నేను ఎక్స్క్లూజివ్గా డబ్బులు కట్టిన వాళ్ళకి స్పెషల్ కంటెంట్ ఇస్తా, స్పెషల్ వీడియోస్ పెడతా అన్నప్పుడు సో ఏమేం పెట్టిద్దా అని ఒక కొంచెం అంటే దా ఎగ్జైట్మెంట్ యూత్ అందరికి ఉండొచ్చు. వాళ్ళు 390 రూపాయలే కదా అని ఒకసారే కదా కడితే ఒక నెలతో చూద్దాం ఏం చూపిస్తాను చూసారు. నేనేమి చూసే వాళ్ళది తప్ప ఒప్ప అనేది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మన చర్చ అంతా ఏంటి అంటే అసలు ఈవిడ ఇలా ఎందుకు చేస్తుంది, ఈవిడిని కట్టడి చేసేది ఏంటి, ఈవిడ చేసేదాని వల్ల జరిగే ప్రమాదం ఏంటి, దీన్ని ఎలా ఆపాలి అనేది మన ఉద్దేశం. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే బెట్టింగ్ యాప్స్ని ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేయటం వల్ల దానివల్ల ఇంకొంతమంది బెట్టింగ్స్లో పాల్గొని లాస్ అవుతారు, ఇలాంటి ప్రమోట్ చేయకూడదు, ఇది యూత్కి మంచిది కాదన్నారు. సో ఇప్పుడు ఈమె చేసే అందాల ఆరబోతలు మాట్లాడే బూతులు ఇవన్నీ మరి యూత్ని చెడగొట్టవా, దీని మీద అసలు ఈమె మీద యాక్షన్ తీసుకోవడానికి లేదా? అదే అక్కడికే వద్దాం. సరే, ఇప్పుడు ఆ రోజు లైవ్లో ఎవరెవరో వచ్చారు, ఈమె పైన కేసు బుక్ అయింది, ఒక స్టూడెంట్ లీడర్ కేసు పెట్టాడు, ఆ కేసు ఏమైందో అతిగతి లేదు, ఇలా జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఇంకా జాయిన్ అవుతున్నారు. ఒక యూట్యూబర్ వెళ్ళి కేసు పెట్టింది, మియాపూర్ స్టేషన్లో కేసు పెట్టింది. కేసు పెడితే ఈవిడ వెళ్ళి బయటకు వచ్చి ఎఫ్ఐఆర్ అయింది, ఆవిడ మీద చర్యలు తీసుకుంటారు. అయినా మీకు ఎందుకండి, నేనేం చేస్తే మీరెవరండి నన్ను ప్రశ్నించడానికి, డ్యామ్ డూమ్ అని చెప్పి మాట్లాడింది. మాట్లాడితే ఆమె అలా మాట్లాడటానికి ఆమెకున్న ధైర్యం ఏంటి అంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏమమ్మా నువ్వు చేయడం కరెక్టా అని మాట్లాడగలిగిన పోలీసు లేడు, అక్కడ చెప్పగలిగిన వాళ్ళు లేరు. ఈవిడ నిజంగానే మహానుభావురాలు, ఇన్ఫ్లుయెన్సరు, సెలబ్రిటీ ట్రీట్ చేసి పంపించారు. అందుకే ఆమె దిగినగా బయటకు వచ్చి ఆ విధంగా మాట్లాడింది. పంజగుట్ట స్టేషన్ దగ్గర మాట్లాడిన విధానం అదే, ఇక్కడ అదే విధానం మాట్లాడింది. అది అయిపోయి ఒక నెల అయింది. అది ఏ స్టేజ్లో ఉందో, ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ ఏ స్టేజ్లో ఉందో కూడా తెలియదు. అసలు ఏం చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు ఆవిడ మీదో ఈవిడ మీదో ఎవరో ఒకరి మీద చర్యలు తీసుకోవాలి. సరే, అదేమైందో తెలీదు. సరే, ఇప్పుడు ఈవిడ మళ్ళీ నేను ఆమెకేదో సబ్స్క్రిప్షన్లు తీసుకోవడం తగ్గి ఉంటుంది. తగ్గేసరికి ఇక ఆమెకి మళ్ళీ నేను ఏదో ఒక హడావుడి చేసి ఒక మత్తు మందు జల్లి కొంతమందిని రప్పించుకోవాలి అనే ఒక ప్లాన్లో ఇప్పుడు ఆమె ఏదో మనం మాట్లాడుకోవటానికి కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఆవిడ కామెంట్స్ పెట్టింది. ఇది అందరికీ తెలిసిన విషయం. దీనికి ఇప్పుడు ఏంటి చేయాలి? పోలీస్ స్టేషన్కి పోలీసులు తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, లేదు వాళ్ళు డైరెక్ట్గా తీసుకునే అవకాశం లేకపోతే చట్టం ద్వారా తీసుకునేటట్లు, అంటే కోర్టుకి సబ్మిట్ చేసేటట్లుగా చేసే వ్యవహారం లేదా మన దగ్గర, అంటే ఆ మాదిరి యంత్రాంగం లేదా మన దగ్గర, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదా, ఉంటే ఇలా ఎందుకు అవుతుంది అనేది మనం ఇప్పుడు ప్రశ్నించదలుచుకుంది. ఇప్పుడు ఆ వేళ పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు పిలిపించారు కదా ఈవిడ్ని. ఆ రోజు ఈ సోషల్ మీడియాలో ఈ విధంగా మీరు ప్రమోషన్స్ చేయటం తప్పు అంటే, అవును నేను చెయ్యను అని చెప్పి బయటకు వచ్చి, ఇప్పుడు ఇది కూడా ఒక ప్రమోషనే కదా, ఈ ప్రమోషన్ చేయాల్సిన అవసరం, చేసేంత ధైర్యం ఎలా వచ్చింది? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అండి, చట్టం దృష్టికి చిన్నదైనా సరే, చాలా చిన్నదైనా సరే, ఒక నేరం చట్టం దృష్టికి వచ్చింది అంటే అప్పుడు పోలీసులు చట్టము తీసుకునే యాక్షన్ బట్టి ఈ నేరస్తుడు అంతటితో ఆగిపోవటమా, లేకపోతే ఇంకా డోసు పెంచుకుంటూ ముందుకెళ్తూ పెద్ద నేరస్తుడు అవ్వటమా అనేది తేలిపోతుంది. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే మనకి, ఆమె ఆ రోజు చేసిన దానికి ఆమె పైన సరైన యాక్షన్స్ లేవు కాబట్టే ఆమె ఈ కొత్త రకం దందాకి తెరదీసింది. అంటే ఇంకాస్త తొండ ముదిరి ఊసర వెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఈ ఊసర వెళ్ళి రోజుకో రంగు మారుస్తుంది. దీనికి కారణం ఖచ్చితంగా చట్టందే తప్పు. నేనైతే విష్ణుప్రియ దోషి అనే దానికంటే కూడా చట్టం దృష్టికి వచ్చేసిన తర్వాత నేరస్తుడు కావచ్చు, నేరం పడినవాడు కావచ్చు,
అతను అలా ఉంటాడు, కానీ యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? చట్టం కావచ్చు, చట్టాన్ని వాడే ప్రతినిధులు కావచ్చు, ఈ యంత్రాంగమే తీసుకోవాల్సింది, యంత్రాంగమే బాధ్యత వహించాలి. ఇప్పుడు ఈమె సబ్స్క్రిప్షన్స్ మొదలుపెట్టిన దానికి, మొదలుపెట్టిన దగ్గర నుంచి జరిగిన దానికి మొత్తానికి చట్టందే బాధ్యత అంట. నేను ఇప్పుడు సజ్జనార్ గారు కూడా చెప్తుంటారు, డేటింగ్ యాప్స్ అని ప్రమోట్ చేస్తున్నారు, అలాంటి వాటిని నమ్మొద్దు అలాంటి అని. ఇంచుమించు ఇది అంతే. ఇది అదే డబ్బులు కట్టి మనం ఏమేదో ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళటం అదొక విషయం అయితే, అక్కడ వాళ్ళు మోసం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమో మోసం చేయాలని కాదు, కానీ ఇప్పుడు ఒక అమ్మాయి దృష్టిలో ఆలోచిస్తే ఒక ఫేమ్ గౌరవం మర్యాద వచ్చిన తర్వాత ఇంత బరిదెగించాలి, అంత అవసరం ఉంది డబ్బు కాదండి. ఇది ఖచ్చితంగా మోసం లాంటిదే, మరి అంతే కదా. మరి ఇది సజ్జనార్ గారికి కనిపించిందా? లేదు. సజ్జనార్ గారు ఒక దగ్గరికి వెళ్తే మంగిలితో దిగినట్టు ఈమెతో కూడా ఫోటో దిగి ఈమె రిలీజ్ చేసుకుంది అనుకోండి, ఇంకా మాలాంటి వాళ్ళని కూడా నోరు మూసుకోవాల్సిందే. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళని కూడా నోరు మూసుకోవాల్సిందే, అంతేగా. మరి ఇక్కడ చట్టం ఎక్కడ ఇంటర్ఫియర్ అవుతుంది? ఇప్పుడు చట్టం ఎప్పుడు వస్తుందండి? వ్యక్తులు ఫెయిల్ అయితేనే కదా చట్టం వచ్చేది. అసలు పైగా నాకు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, అసలు ఆవిడ ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నారు. అసలు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటండి? అర్థం ఏంటి? ప్రభావశీలమైన వ్యక్తులు, నలుగురిని ఇన్స్పైర్ చేసేవాళ్ళు. ఈ ఇన్స్పిరేషన్ ఏంటండి? అసలు ఆమె ఫక్తు సెలబ్రిటీ అంతే, ఇందులో రెండో మాట లేదు. పైగా ఇంకొకటి కూడా, ఆమె కేసే పెట్టుకుంటుందో ఇంకేం చేసుకుంటుందో నాకు తెలియదు, కానీ ఈవిడికిన్ను ఇప్పుడు మాట్లాడే మాటలకు కావచ్చు, ఆవిడ సైట్లో పెడుతున్న ఫోటోలు కావచ్చు, అవి కూడా సాయి కుమార్ అని ఆ పిల్లాడు కేసు పెట్టాడు, ఏఎస్ఎఫ్ లీడర్ కేసు పెట్టాడు. అయితే కేసు పెట్టినప్పుడు అతను కొన్ని ఫొటోస్ చూపించాడు. చూపిస్తే పరమ జగుత్సాకరంగా ఉన్నాయి ఆ ఫోటోలు. మరి ఆ ఫోటోలు చూపించి ఆవిడ ఆన్లైన్లో రెచ్చగొడుతున్నప్పుడు రోడ్డు పక్కన ప్రాస్టిట్యూట్స్ కూర్చొని వీటిని ఆకర్షిస్తున్నారు, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు అని పోలీసులు వాళ్ళని కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపిస్తారు. ఎక్కడికి? చెంచులు కూడా జైలుకి పంపిస్తారు. పంపిస్తే వాళ్ళు 14 రోజులో ఎన్ని రోజులు రిమాండ్ అయిపోయిన తర్వాత వాళ్ళ తాలూకా వాళ్ళని బతిమలాడుకుని బామాలుకుని వాళ్ళు బెయిల్ తీసుకొని బయటికి రావాలి. బెయిల్ ఇవ్వాలి అని అంటే 10,000 ఇద్దరు పూచీకత్తు రావాలి. మరి ఇప్పుడు వాళ్ళు చేసింది నేరం అయినప్పుడు ఈవిడ చేసింది నేరం కాదా? వాళ్ళు సెలబ్రిటీలు కాదు, ఇది సెలబ్రిటీ కదా. అదే మరి డిఫరెన్స్ అదే. ఇప్పుడు సామాన్యుడికి ఒక న్యాయము, సెలబ్రిటీకి ఒక న్యాయమా అంటే ఇది క్లియర్ ఎగ్జాంపుల్. మరి చట్టంకి కళ్ళు లేవా, చెవులు లేవా, ఏం లేవు? ఎందుకు మాట్లాడదు? ఇప్పుడు సజ్జనార్ గారు సోషల్ మీడియాలో జరిగే అన్ని విషయాలపైన అనర్గళంగా చెప్తారు, ఆయన మాట్లాడతారు, ఆయన అవేర్నెస్ ఇస్తారు, అన్నీ చేస్తారు. ఓ పక్కన ఆయన ఇచ్చేది ఓ పక్కన ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఓ పక్కన ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆయన మాట్లాడేది చీమలు పోయే దారి, విష్ణుప్రియ లాంటి వాళ్ళు చేసేది ఏనుగులు పోయే దారి. మనం ఏనుగులు పోయే దారిని వదిలేసాం, చీమలు పోయేదాన్ని పట్టుకుని కూర్చున్నాం. నష్టం ఎంత జరుగుతుంది ఇవాళ సమాజంలో? దీనికి వ్యతిరేకంగా ఎవ్వరూ గొంతు ఎత్తకపోతే ఇది సర్వనాశనం. ఎందుకంటే స్టూడెంట్స్, యూత్, పైగా ఫోన్లు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఏ పిల్లలైనా స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్ళు ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకన్నా పిల్లలే తెలివైన వాళ్ళు. ఫోన్ విషయంలో మట్టుకు పిల్లలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదని మనం అనుకుంటే దానంత అమాయకత్వం ఇంకోటి లేదు. అలాంటి సంఘటనలు కూడా జరిగింది. పిల్లలు పబ్జి ఆడుతూ వాళ్ళ నాన్న అకౌంట్ లోంచి పేమెంట్ కొట్టేసి అకౌంట్ లోంచి డబ్బులు పోయి ఇవన్నీ చూసాం కదా. మరి అందుకని ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి సజ్జనార్ గారు ఎందుకు బయటికి రావట్లేదు? మీరు ట్యాగ్ చేసినా ఓకే, నాకేం భయం లేదు. ఓపెన్గా సోషల్ మీడియాలో ట్యాగ్ చేయండి. సజ్జనార్ గారు ఎందుకు పట్టించుకోరు? అబ్సినిటీ న్యూడిటీకి క్లాజ్ కింద, ఆ చట్టం కింద అప్లై అవుతుంది ఖచ్చితంగా. దీని గురించి ఏమి చర్యలు తీసుకోకపోతే చాలాసార్లు బెట్టింగ్ యాప్స్ కావచ్చు, క్రికెట్ బెట్టింగ్స్ కావచ్చు, లోన్ యాప్లు కావచ్చు, ఈ ఆన్లైన్లో జరిగే మోసాలన్నిటికీ వెనకమాల ఎంతో కొంత పోలీసులకి, రాజకీయ నాయకులకి వాటాలు ఉన్నాయి అనే సంగతి వాస్తవం. ఇందులో ఎవరు కాదంటానికి లేదు. ఏ పోలీస్ అన్నా వచ్చి నాకు లేదు అని చెప్తే మనం నమ్ముదాం, కానీ
ఇందులో పోలీసుల ప్రమేయం ఉందని మనం ఎలా అనుకుంటాం? ఇప్పుడు వాటాలండి. వాళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే చాలా రకాలుగా డేటింగ్ యాప్స్ గురించి, బెట్టింగ్ యాప్స్ గురించి కేసులు ఫైల్ చేస్తానే ఉన్నారు. అలా కాదండి, ఎంత ఫైల్ చేసినా జరుగుతున్నాయి కదా, జరుగుతున్నాయి కదా, డబ్బులు ఈ దేశం దాటి వెళ్తున్నాయి కదా, ఈ ఆన్లైన్ మోసాల్లో కావచ్చు, లేకపోతే ఈ ఫోన్ ద్వారా ఈ కంపెనీలు కొట్టేసే డబ్బులు కావచ్చు, ఇవన్నీ బయటికి వెళ్తున్నాయి కదా, నేరస్తులు కాపాడబడుతున్నారు కదా. మరి దీనిలో రాజకీయ నాయకులకి, పోలీసులకి, అధికారులకి వాటాలు లేకుండానే జరుగుతున్నాయి అంటారా? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో మీకు వేరే అన్ని కనిపించినప్పుడు ఇది ఎందుకు కనిపించలేదు? దీని మీద ఒక్క మాట ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు జనరల్గా అవేర్నెస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మోసం చేసిన వాళ్ళకంటే మోసపోయిన వాళ్ళకే ఎక్కువ ఏం చెప్తున్నారంటే, ఇలాంటి వాటికి ఆశపడొద్దు, ఇలాంటి వాటిని నమ్మొద్దు అని, మనకు మోసపోవద్దు అని చెప్తున్నారు. కానీ మోసం చేసే వాళ్ళు మాత్రం రోజు ఏదో ఒకటి. మొన్న నందూస్ వీసాల డబ్బులు, వీసాల కేసు అంటే లాస్ట్ టైం ఆశూర్ రెడ్డి కూడా ఒక అతన్ని, నేను యూకేలో ఉన్న అతను పెళ్లి చేసుకుంటానని ₹1,00,00,000 తీసుకుంది. ఇప్పుడు మోసపోయిన 9.5 కోట్లు. మోసపోయిన వాళ్ళే బాధితులు అనుకుంటే, బాధితులకి పోలీసులు ఏం చెప్తున్నారు, ఎలాంటి నమ్మొద్దు, చేయొద్దు అంటున్నారు. కానీ ఆ మోసం చేసిన వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ రావట్లా. కాదండి, ఇప్పుడు సైబర్ క్రైమ్ ద్వారా ఇన్ని డబ్బులు మోసాలు జరుగుతున్నాయి, మేము ఇన్ని డబ్బులు పట్టుకున్నాము అని చెప్తున్నారు. ఈ పట్టుకోని డబ్బుల సంగతి ఏంటి? బయటికి వెళ్ళిపోయిన డబ్బుల్ని తీసుకొచ్చే అవకాశం ఉందా లేదా? ఇవన్నీ మాట్లాడాల్సి, అడ్రస్ చేయాల్సిన విషయాలే కదా. ఇప్పుడు ఆ అడ్రస్ చేయాల్సిన విషయాల్లో ఇది కూడా చేరినట్టే నా దృష్టిలో. ఈ విషయం కూడా, ఈ అమ్మాయి విషయం కూడా, విష్ణుప్రియ విషయం కూడా ఆలోచించాల్సిందే. ఇప్పుడు ఇంత గగ్గోలు జరుగుతుంది కదండి, ఎవరికి తెలియదు. ఇప్పుడు పోలీసులకు తెలియకుండా ఉంటుందా? ఇప్పుడు ఆ రోజు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి కేసు ఎవరైతే పెడతారో వాళ్ళపైన ఉల్టా కేసులు పెట్టిన ఉదంతాలు లేవా? జరుగుతాయి కదా. అసలు ఇప్పుడు ఈ అమ్మాయి ఎందుకు, ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా పిలిపించుంటారు కదా, ఎవరు ఈమె పైన పోస్టులు వీడియోలు చేసిన అమ్మాయిని కూడా పిలిపించుంటారు కదా, పిలిపించుంటారు కదా. పిలిపించినప్పుడు ఏమ్మా ఈ వీడియో ఎందుకు చేసావంటే, ఆ అమ్మాయి ఏమీ చెప్పుకోకుండా, అవును సార్ నేను తప్పు చేసేసాను సార్, నన్ను శిక్షించేది సార్, మీరు శిక్షించడం తప్పితే గత్యంతరం లేదు సార్ అని ఆమె సరెండర్ అయిపోద్దా? యూట్యూబర్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టున్నారు. అదే నేను అంటున్నా. అట్లా కాకుండా నీ పైన ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయం గనక చట్టం కల్పించుకోకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకా ఇంకా పుడతారు. ఇప్పుడు ఈవిడ ఒక్కదాంతో ఆగట్లే. దివి నేను సబ్స్క్రిప్షన్ అంటుంది, అశూర్ రెడ్డి నేను సబ్స్క్రిప్షన్ అంటుంది, రీతు చౌదరి నేను సబ్స్క్రిప్షన్ అంటుంది. మరి ఇలా ఈజీగా మనీ వస్తున్నప్పుడు ఇంకా నలుగురు ఏమైనా ఇన్స్పైర్గా తీసుకుని ఇంకా నలుగురు మొదలు పెడతారు. ఇప్పుడు ఏముందండి, ఒకానొక రోజుల్లో కేవలం శారీరక శ్రమతోనే డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. ఆ తర్వాత టెక్నాలజీ వచ్చిన తర్వాత టెక్నాలజీ ప్లస్ శారీరక శ్రమ కలిపి డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత శారీరక శ్రమ పక్కన పెట్టి మానసిక శ్రమ, మేధోశక్తితోటి డబ్బులు సంపాదించుకోవటం మొదలెట్టారు. ఈ 3 రకాలుగా కాకుండా ఇంకా డబ్బులు సంపాదించడం అయితే కుదరదు కదండి, స్కిన్ షో తప్పితే. ఇప్పుడు జరుగుతుంది అదే, మన అబ్జెక్షన్ అది. అదే కదా, లేకపోతే మనకెందుకండి? ఇప్పుడు ఆవిడ ఏమన్నా సినిమాల్లోనే చేస్తుంది అనుకోండి, మనం అడుగుతామా? లేదు. ఇప్పుడు సుమా ఉన్నారండి, యాంకరింగ్ చేసుకుంటా ఉంటారు, ఆవిడ ఎవరు అడుగుతారు చెప్పండి? ఆమె ఏం చేస్తుందో, ఆమె నెలకెంత సంపాదిస్తే మనకు అనవసరం. ఆమె ఇప్పుడు పబ్లిక్ లో ఎలా ఉన్నారు, ఆమె వల్ల సొసైటీ మీద ఇంపాక్ట్ ఏంటి అనేది చూస్తాం. ఇప్పుడు ఈ విష్ణుప్రియతో మనకేమన్నా వ్యక్తిగతమైన కక్షలు, తగాదాలు ఉన్నాయా? లేవు కదా. ఎందుకు మాట్లాడుతున్నాం విష్ణుప్రియ గురించి అంటే, విష్ణుప్రియ వల్ల సొసైటీలో బ్యాడ్ ఇంపాక్ట్ జరుగుతుంది. ఇప్పుడు గుడ్ ఇంపాక్ట్ ఉంటే మనం ఎందుకు మాట్లాడతాము? ఒక్కోసారి మనం ఇది ఎగ్జాంపుల్గా తీసుకుని మీరు కూడా ఇట్లా ఉండండి అని చెప్పి చెప్తాం. సో ఏది ఏమైనప్పటికీ ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఒకటే అండి, ఇకనైనా సరే చట్టం ఇంటర్వ్యూని కాకపోతే ఇది ఇలాగే జరుగుతూ ఉంటే చాలామంది ఇదేదో బాగుంది, ఈ ఉపాధి కరెక్టు అనుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఏ మనిషి అయినా సరే సమాజంలో తాను కష్టపడాలి, శారీరకంగానైనా మానసికంగానైనా యాంత్రిక సాయంతోనైనా కష్టపడాలి, డబ్బు సంపాదించుకోవాలి అనే ఒక పని యావ ఉండాలి. స్టూడెంట్కి చదువుకునే యావ ఉండాలి, యూత్కి పని చేసుకోవని యావ. వ్యాపారం చేస్తావా, ఉద్యోగం చేస్తావా, వ్యవసాయం చేస్తావా, ఉండాలి. నువ్వు ఎంటర్టైన్ అవ్వు. అసలు ఎంటర్టైన్ అవ్వుకోకుండా ఆదిమ కాలంలాగా ఉండమని ఎవరూ చెప్పట్లా. 1 గంట ఉంటావా, అరగంట ఉంటావా, 2 గంటలు ఉంటావా, 3 గంటలు ఉంటావా,
కానీ పొద్దునుంచి రాత్రి దాకా ఇవే పనులన్నీ కూర్చుంటే ఇప్పుడు విచక్షణ జ్ఞానం లేని వయసు గురించి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ఒక యూత్ ఉన్నారు, మిడిల్ ఏజ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు నాకు కన్సర్న్ కాదు. పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి విచక్షణ తెలియదు. ఇంకా ఈ విచక్షణ తెలియని వయసులో మీరు ఈ విధంగా అందుబాటులోకి తీసుకొస్తే, ఇప్పుడు పోర్న్కి దీనికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? పోర్న్ సైట్లు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది? అయితే వెంటనే మళ్ళీ వేరే సైట్లు వచ్చినాయి, అది వేరే విషయం. కానీ ఆ క్వశ్చన్ అడిగితేనే చాలా మంది కింద కామెంట్స్, మిగతా జరగట్లేదా, ఈ మొక్కతే తప్పు చేస్తుందా, మిగతా సైట్లన్నీ ఏమున్నాయి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరందరూ ఉన్న సంఘానికి మంచి చేసే పరిస్థితిలో ఉన్నారా? మీకెందుకు ఇవన్నీ? ఆమె ఇష్టం, ఆమె లైఫ్, అదే పరిస్థితి కూడా ఉంది. ఎవరేం మాట్లాడినా అండి తప్పే అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయిపోయినాక విష్ణుప్రియని యాంకర్గా, యాక్ట్రెస్గా ఎంతమంది చూస్తుంటారో, ఆమె ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్లో యాంకర్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు పోవే సంథింగ్ ఆ షోలన్నీ చేసింది. ఇంట్లో ప్రతి చిన్న పిల్లవాడికి, ఈవెన్ ఒకరు 2nd, 3rd క్లాస్ నుంచి మొదలు పెడితే 8th, 9th, 10th వరకు పిల్లలే కదా ఇంట్లో ప్రతి పేరెంట్ ఫోన్ పిల్లలకి ఇవ్వాల్సిందే ఇప్పుడు ప్రతిరోజు. సో వాళ్ళు చూసేటప్పుడు ఎలాంటి కంటెంట్ వస్తుంది? నిన్నటిదాకా నీ పేరు, నువ్వు ఒక పోవే అని ఒక కామెడీ షో చేస్తున్నావు, విష్ణుప్రియని నీ షో చూద్దాం అనుకునే టైంలో నీ వీడియో ఇది వస్తే ఎవరికి అరే విష్ణుప్రియ ఏంది ఇలా ఉందనుకునే వాళ్ళు ఉంటారు. దానివల్ల అది బ్యాడ్గా ఇంపాక్ట్ అయ్యి ఉంటుంది, కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఇవన్నీ మరి అంతే కదా. అవును, అందుకే ఇది ఒక రకమైన అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ ఇవి. వీటిని మట్టుకు దీనివల్ల ఇప్పుడు అన్వాంటెడ్ అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయండి, అన్ప్రొడక్టివ్ థింగ్స్ కూడా మనం చాలా చేస్తుంటాం రోజులో. దానివల్ల నష్టం లేదు, అన్ని ప్రొడక్టివ్ థింగ్సే చెయ్యం, అన్ప్రొడక్టివ్ కూడా చేస్తాం. కానీ అనారోగ్యకరమైనవి అయితే అది ఓకే, చూద్దాం. మరి విష్ణుప్రియ కేవలం డబ్బు కోసం తన పరువు తానే తీసుకుంటుంది. దీనిపైన యాక్షన్స్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? మీరు అన్నట్టు సజ్జనార్ గారికి ఇది ట్యాగ్ చేస్తే ఆయన దీనిపై ఎలా స్పందిస్తారో కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.